తెలుగుదేశం పార్టీ ఎక్స్ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడుతున్నారు. వైసీపీ కండువ వేసుకున్న సీమరాజా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన అభ్యంతరకరమైన విపరీతమైన వ్యాఖ్యల మీద ఆయన రిపోర్ట్ కూడా చేశారు గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్లో. మరోపక్క విజయసాయి రెడ్డి గారు పవనే బెస్ట్, లోకేష్ చంద్రబాబు వేస్ట్ అంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇది అంటే బిస్కెట్ వేయటం అనమాట, ట్రాప్ చేయటం, డివిజన్ తీసుకురావటం, కూటమిలో డివిజన్ తీసుకురావడానికి ఆయన మొత్తానికి ఆయన ఎత్తుగడలు మాత్రం ఆపట్ల, ఆ స్పీడ్ అట్నే కొనసాగుతుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని సిట్ ఏర్పాటైంది రేషన్ బియ్యం కుంభకోణం మీద. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వినీత్ బర్జ్లాల్ అండ్ రఘురామ గారు ఆల్ హ్యాపీస్, ఎందుకంటే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉంటూనే క్యాబినెట్ మినిస్టర్ హోదాని ఆయన ఎంజాయ్ చేయబోతున్నారు. మొత్తానికి ఆయనకి గుడ్ న్యూస్, ఆయన అభిమానులకి గుడ్ న్యూస్, పోరాట యోధుడు కాబట్టి. సో వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అండ్ ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఆయన సాయిరెడ్డి గారు ట్విస్ట్ ఇచ్చారా, బిస్కెట్ వేశారా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆయన అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీకి వ్యతిరేకంగా, వాళ్ళ కూటమికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మాట్లాడతారు రాజకీయంగా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏంటంటే ఈ ప్రభుత్వంలో తెలుగుదేశము, జనసేన ఇప్పటి వరకు టార్గెట్, బీజేపీని వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి లేదు. మొన్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లేదు. బీజేపీని అయితే టార్గెట్ చేయాలి. ఇప్పుడు దాంట్లో నుంచి జనసేనను కూడా సాఫ్ట్ కార్నర్ వైపు వదిలేశారు. అంటే మేము మీకు మిత్రులమే అనేటువంటి విధంగా, మాకు తెలుగుదేశం మాత్రమే టార్గెట్ అనేటువంటి విధంగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో క్లారిటీ ఉండాలి. ఏదో క్లారిటీ ఉంటే ఎవరు అసలు రాజకీయంగా ప్రత్యర్థులు అనేటువంటిది క్లారిటీ లేకపోతే ఇబ్బంది పడతారు. ఆ క్లారిటీ బహుశా విజయసాయి రెడ్డి ఇచ్చినట్టుగా కనపడుతుంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ఎన్నికల తర్వాత జనసేన పార్టీని ఎక్కువగా విమర్శించొద్దు, పవన్ కళ్యాణ్ విమర్శించొద్దు అని అంతర్గత సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ మొన్న ఎన్నికల సమయంలో పెళ్లిళ్ళ గురించి వాటి గురించి మాట్లాడటం కొంత నష్టం జరిగింది. ఇప్పుడు ఎలాగూ మనకు రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువ విమర్శలు చేయండి, జనసేన మీద విమర్శలు చేయొద్దు అని ఆ డైరెక్షన్ ప్రకారంగానే దాదాపుగా డిబేట్స్ కూడా అంతే జరిగాయి. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జనసేనను అంత పెద్దగా టార్గెట్ చేసినట్టు. ఇటీవల కాలంలో ఆయన బియ్యానికి సంబంధించినటువంటి విషయాలు, ఏదన్నా ఒకటే రెండు ఇష్యూస్ మీద పవన్ కళ్యాణ్, ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో టార్గెట్ అయ్యారు అని అంటే వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ముందుకు నెట్టాడు. పవన్ కళ్యాణ్ సాఫ్ట్ కార్నర్ అవుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు, అచ్చ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని ఎప్పుడైతే పిఠాపురం సభలో లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూని పవన్ కళ్యాణ్ లేవనెత్తాడో అప్పుడు ఇదిగో చూడండి పవన్ కళ్యాణ్ ఈ సోషల్ మీడియా అరెస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాల మీద ఏమి చేయటం లేదని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు, అందుకోసం అని చెప్పేసి మేము ఎన్ని అరెస్టులు చేస్తున్నాం అనేటువంటి విధంగా ఒక చర్చను ముందుకు నెట్టి అప్పటి నుంచి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించిన కార్యకర్తల అరెస్టులు, వ్యవహారం అన్నింటినీ కూడా మొదలు పెట్టేశాడు. వాస్తవం లేదా? అంతకుముందు ఏం చెప్పేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రెడ్ బుక్ రాజ్యాంగము, నారా లోకేష్ ఆదేశాల మేరకు పోలీసులు చేస్తున్నారు, అవి ఏం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కాబట్టి సోషల్ మీడియా అరెస్టులు జరిగేటువంటి విధంగా, అంటే అనివార్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన మధ్య ఒక వైరం సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మా పొద్దు పవన్ కళ్యాణ్తో ఒక సందర్భంలో అంబటి రాంబాబు కూడా చెప్పాడు, మాకు ఆయనతో ఎందుకు ఆయనతో పెట్టుకునే, ఇప్పుడు ఓడిపోయి కూర్చున్నాం కదా, పవన్ కళ్యాణ్తో మాకేం వద్దులే, ఆయన ఏం అనవులే అని చెప్పేసి. అందుకని విజయసాయి రెడ్డి కూడా ఒక క్లారిటీగా మాట్లాడినటువంటిది ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేటువంటి విధంగా. ఎవరికి బాగుంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగుంటుందా అని. ఇప్పుడు ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయినా కూటమిలో వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటారు. వాస్తవంగా అయితే ముగ్గురిని మీరు అన్నట్లుగా చేర్చాలి అనేటువంటి ప్రయత్నం తప్ప. అంతే. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి రవికిరణ్ గారు,
పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీజేపీలో చేరి ఎప్రూవర్గా మారబోతున్నారు విజయసాయి రెడ్డి గారు. ఇది నిన్న మధ్యాహ్నం నుంచి ఘోషిస్తున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. నిజంగా ఆయన ఎప్రూవర్గా మారేంతటి దుస్థితి అక్కడ ఉందా ఆయనకి కానీ ఆ పార్టీకి కానీ? వస్తుంది వస్తుంది. ఓకే, వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం.